చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్న ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగు చూసింది. స్కూలు సమీపంలో ఒరిస్సాకు చెందిన కొందరు వ్యక్తులు పాన్ డబ్బాను నిర్వహిస్తున్నారు. అందులో చాక్లెట్లను తిన్న విద్యార్థులు క్లాసులోకి రాగానే మత్తులోకి జారుకొని వింతగా ప్రవర్తించడాన్ని ఉపాధ్యాయులు గమనించారు. ఇక దీంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఓటీ టీం షాక్ అయ్యే నిజాలు బయటపెట్టారు. సదరు పాన్ డబ్బా యజమానులు తొలుత ఉచితంగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి ఎరవేశారు. క్రమంగా విద్యార్థులు ఆ చాక్లెట్లకు బానిసలైన తర్వాత ఇప్పుడు 20 రూపాయలకు ఒక్కో చాక్లెట్ అమ్ముతున్నట్లు గుర్తించారు. సదరు పాన్ డబ్బాలపై దాడులు చేశారు. 9 కేజీల గాంజా చాక్లెట్లను సీజ్ చేశారు. ఈ ఘటనలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా నుంచి గాంజాతో చాక్లెట్లను తయారు చేసి కొత్తూరు గ్రామంలోని పలు కిరాణా షాపుల్లో వీటిని ఈ గ్యాంగ్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి చాక్లెట్ల విక్రయాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కొత్తూరు గంజాయికి సంబంధించిన చాక్లెట్లు అమ్మిన కిరాణా షాప్ దగ్గరే ప్రస్తుతం నేనున్నాను. ఇదే కిరాణా షాప్లో ఒక వ్యక్తి ఆ చాక్లెట్లు అమ్మినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. స్కూల్కి కొద్ది దూరంలో ఇది ఉంది. ఎందుకంటే పిల్లలు బీహార్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు ఇక్కడికి షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే సరుకులు కొంటారో దాంతోపాటు పిల్లలకు చాక్లెట్లు కూడా కొని ఇవ్వడం ఇక్కడే అలవాటు కావడం ఈ షాప్కే వచ్చి కొంటున్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని చాక్లెట్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ చాక్లెట్లకు సంబంధించి ఏదైతే దాంట్లో గంజాయి ఉందా లేదంటే ఇతర ఏమైనా మత్తు పదార్థాలు ఉన్నాయనేది కూడా విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ షాప్ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. మనం ఇక్కడ ఎందుకంటే ఈ పక్కనే పోలీస్ స్టేషన్, ఇక్కడే కిరాణా షాప్, ఇక్కడనే గంజాయి చాక్లెట్లు అమ్ముతుందంటే అతని ధైర్యం ఏంటిది, అసలు ఎవరు దీని వెనకాల ఉన్నారు, పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఇతనికి వేరే వాళ్ళు తెలియకుండా ఇచ్చి చాక్లెట్లు అమ్మిస్తున్నారా లేదంటే కొంతమంది అలవాటైన వాళ్ళే తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారా అనేది కూడా పూర్తి దర్యాప్తులో విషయం తెలుస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఏదైనా షాప్లో వాళ్ళకి చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఇప్పిస్తేనే వాళ్ళు ఆ స్కూల్కి పోతామని మారం చేస్తూ ఉంటారు. అట్లాంటి పిల్లలు కూడా ఈ చాక్లెట్లు తిని అస్వస్థతకు అదేవిధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు, నీరసంగా ఇట్లా తయారు కావడం, వారికి సంబంధించిన మత్తుగా ఎప్పుడు ఉండడం పట్ల ఏదైతే ప్రిన్సిపల్ గమనించి తల్లిదండ్రులకు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మొత్తం కొత్తూరుకు సంబంధించిన షాపులన్నిటిని కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. చాక్లెట్లు, పాన్ డబ్బాలు, సిగరెట్స్ అమ్మే ప్రతి షాప్ని తనిఖీ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు జరుపుతున్నామంటున్నారు. ఇప్పుడు మున్సిపాల్కి సంబంధించిన అధికారులు కూడా మొత్తం ఈ గ్రామంలో ఉన్న షాపులన్నిటిని కూడా తనిఖీ చేసి తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇక్కడ నుంచి తరిమేయాలి. గంజాయి అనేది ఇక్కడ ఉండొద్దు. మా పిల్లలు ఇప్పుడు బీహార్ రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు అంటే తల్లిదండ్రులు ఉదయం పనికి పోయి మళ్ళీ సాయంత్రం వస్తారు. వాళ్ళతో పాటు ఈ ఊరికి సంబంధించిన పిల్లలు కూడా చాలామంది ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు. కాబట్టి దీనిపైన పూర్తి విచారణ జరిపి దీని మొత్తం ఈ కొత్తూరులోనే ఇలాంటి చాక్లెట్లు కానీ గంజాయి కానీ అమ్మకుండా కోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ షాప్ అతన్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొని కొన్ని చాక్లెట్ల ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 అంటే ఇదే కాకుండా ఇంకో 2ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారి దగ్గర కూడా చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు.